ఫేస్బుక్ క్రియేటర్స్ అందరికీ కూడా గొప్ప శుభవార్త ఏంటనుకుంటున్నారు. ఇక ఫేస్బుక్ లో మనకి పండుగ మొదలైపోయింది. ప్రతి పండుగని కూడా మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంత మంచి విషయానికి నేనైతే లేట్ లాగ్ అనేది చేయనండి, ఎందుకంటే అంత ఎక్సైట్మెంట్ తో ఉన్నాను ఈ విషయాన్ని మీకు చెప్పడానికి. కాబట్టి ఇంత మంచి వీడియో చూడడానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ ముందే లైక్ చేయడం మీకు డౌట్ గా ఉంటే ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత ఆటోమేటిక్ గా మీరే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం కూడా మీరు ఆటోమేటిక్ గా చేసేస్తారు. ఇదే కానీ ఇలాంటివి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఫేస్బుక్ గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అప్పుడే మీకు ఫేస్బుక్ లో ఉన్న ఇంప్రూవ్మెంట్ ఏంటిది, మైనస్ పాయింట్ ఏంటిది, ప్లస్ పాయింట్ ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఫేస్బుక్ క్రియేటర్స్ అంటే మనకి అందులో మనం రీల్స్ అప్లోడ్ చేయొచ్చు, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. వీటి తరపుననే కదా మనకి మౌంటేషన్స్ ఉన్నాయి. సో ఈ మౌంటేషన్ తరపున కనుక మనం ఇయర్రింగ్స్ అనేది ఒక్కసారి చూసుకుంటే, సో ఇంత ముందుకు మనకి ఇయర్రింగ్స్ అనేది చాలా డల్ గా ఉండేది. ఎంత అంటే పర్టికులర్ గా చెప్పాలంటే ఒక 10K వ్యూస్ వచ్చినా కూడా దానికి కనీసం 10 cents రావాలి అని అంటే కూడా కొన్ని వీడియోస్ కి అయితే డౌటే. దాని ఏమంటారు పర్ఫార్మెన్స్ అనేది అంటే వ్యూస్ కానివ్వండి, కామెంట్స్, షేర్స్ ఇవన్నీ కూడా హై లెవెల్లో ఉంటే మాత్రం 10 cents అది ఎంత నార్మల్ అంటే అంతలా ఉండేది. కానీ ఇక ఈ లెక్క ప్రకారంగా మనకు ఒక మంత్ పేమెంట్ అంటే $100 రావాలంటే ఇంత ముందుకు చాలా క్రిటికల్ అయ్యేది. ఇటు రీల్స్ నుంచి వెళ్ళి, అటు యాడ్స్ ఇన్స్ట్రీమ్ యాడ్స్ నుంచి వెళ్ళి కానివ్వండి, ఇలా అన్ని కలుపుకున్నా కూడా మంత్లీ మనకి పేమెంట్ అనేది చాలా డౌట్ఫుల్ గా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క క్రియేటర్ కూడా పండగ చేసుకొని గల్లా పిట్టలు నింపేసుకోవచ్చు. నిజమండి, అంత షాక్ గా నన్ను చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రూఫ్ మీకే చూపిస్తాను. మనకు వచ్చిన వాటికి ఇయర్రింగ్స్ ఇప్పుడు ఎలా పెరుగుతున్నాయి అనేది క్లారిటీ తెచ్చినాక మీరు కనుక ఇప్పటి వరకు అకౌంట్ ని క్రియేట్ చేయలేదు అనుకోండి, వెంటనే అకౌంట్ క్రియేట్ చేసి మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూనే మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఇయర్రింగ్స్ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇయర్రింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరైతే ఒక్కసారి క్లియర్ గా చూడండి. సో ఇది రీల్స్ వీడియో ఇయర్రింగ్స్ నేను ఫస్ట్ చూపించేది. ఇక్కడ మీకు ఆ వీడియో లెంత్ ఎంత ఉంది, అలాగే దీనికి ఇక్కడ 14 cents, 14.46 అని ఇలా చూపిస్తుంది కదా, ఇది ఆ వీడియోకి వచ్చిన ఇయర్రింగ్స్. ఇక్కడ 28 cents, 14 cents, 14 cents అని ఇలా చూపిస్తుంది కదా. సో ఇవన్నీ కూడా ఈ రీల్స్ వీడియోస్ యొక్క ఇయర్రింగ్స్. మరి ఇయర్రింగ్స్ ఓకే 14 cents, 50 cents ఇక్కడ వరకు అయితే మనకి క్లారిటీగా మంచిగా నచ్చింది. చూడండి, ఇక్కడ 28, 14, 14, 46, 10, 59, 14, 59, మళ్ళీ 14 ఇలా మనకి కింది వరకు చూసుకుంటే 24, 24, 23 cents ఇలా మనకైతే ఇయర్రింగ్స్ అని అయితే అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్న క్రియేటర్స్ అయితే ఇందులో మీకు పెద్ద డిఫరెన్స్ అని అనిపించకపోవచ్చు. కానీ ఒకసారి నా పేజీలో అయిన ఇయర్రింగ్స్ ఇంత ముందు అంటే ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్ వీడియోస్ చూసారనుకోండి, అప్పటికి ఇప్పటికి ఫేస్బుక్ ఎంత డెవలప్ అయింది అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇయర్రింగ్స్ అనేది మనం చెక్ చేసుకున్నాం కదా, మరి ఈ వీడియోస్ కి వ్యూస్ ఎలా వచ్చినాయి, ఇయర్రింగ్స్ అయితే ఇక్కడ ఓకే, మరి వ్యూస్ ఎలా వచ్చినాయి అనేది కూడా మనం అయితే క్లియర్ గా చెక్ చేసుకుందాము. ఓకే, రీల్స్ అది నేను వీడియో రికార్డింగ్ అనేది చేయలేకపోయాను, కాకపోతే ఇక్కడ మీరు ఫొటోస్ అనేది చూడొచ్చు. వీళ్ళ అకౌంట్ లో వీళ్ళు అప్లోడ్ చేసిన రీల్స్ వీడియోస్ యొక్క ఫొటోస్ అనేది చూడొచ్చు. వీళ్ళకి ఎలా వ్యూస్ వచ్చాయని కూడా మీరు చూడొచ్చు. 18K, 20K, 10K, 10K, 36, 8 అలాగే ఇంకొంచెం పక్కకి స్క్రోల్ చేసుకుంటే 34, 6 lakhs, 12, 13, 55, 8, 10. సో ఇవంతా కూడా ఒక నార్మల్ అకౌంట్ కి వచ్చే వ్యూస్. బేసిక్ అయితే 10K వరకు వస్తున్నాయి. కొంచెం కంటెంట్ వంట కొంచెం అటు ఇటు అయితే కిందికి, ఇంకా హై బాగుంది అంటే మాత్రం లక్షలలో వస్తున్నాయి. ఇప్పుడు వీటికి గాను మనం చూసిన ఇయర్రింగ్స్ అనేది కూడా మీరైతే క్లియర్ గా చూసుకోవచ్చు. సో మనకి 15, 14 వచ్చినాయి అనేవి ఈ వ్యూస్ కి. మరి ఇన్స్ట్రీమ్ యాడ్ కి కూడా పెరిగినా లేదని చూసుకోవాలి కదా, ఎందుకంటే యాడ్స్ అండ్ రీల్స్ ప్రతి ఒక్కరికి మాత్రం కావట్లేదు. సో అందులో ఓన్ కంటెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తూ ఉన్నాయి. కానీ ఇన్స్ట్రీమ్ యాడ్ మీరు మీ కంటెంట్ పెట్టినా, పక్కల కంటెంట్ పెట్టినా, ఒకటే రికార్డ్ చేసి పెట్టినా కూడా ఖచ్చితంగా మీకు ఇన్స్ట్రీమ్ మౌంటేషన్ అయితే ఏమన్నా 5 వీడియోస్ అప్లోడ్ చేసేసినామంటే ఈ రీల్స్ వీడియోస్ తోనే వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోతుంది. మీ అకౌంట్ కంటెంట్ అనేది మరీ వల్గర్ గా లేకుండా, వేరే వాళ్ళది అన్నట్టుగా కనిపించకుండా మంచిగా క్లీన్ గా ఉంది అంటే ఏమంటారు ఇన్స్ట్రీమ్ యాడ్ మౌంటేషన్ అనేది చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇప్పుడు దానికి గాను లాంగ్ వీడియో ఇయర్రింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం క్లియర్ గా చూస్తాం. ఇప్పుడు మనము ఇన్స్ట్రీమ్ యాడ్ దగ్గరికి వచ్చేసినాము. సో ఇయర్రింగ్స్ దగ్గర మనం అలాగే ఇక్కడ చూడొచ్చు 69, 55 cents, 26, 70 ఇక్కడ $3 అయినాయి. ఇంకొక దానికి కూడా $3 అయినాయి. ఇంకొక దానికి 50 cents, ఇంకొక దానికి $1, ఒక దానికి అయితే $6, ఇంకొకటి $5. ఇవి లాంగ్ వీడియో కండి. ఇలా లాంగ్ వీడియోకి ఇంత ముందుకు $1 అని చూడాలంటే 50,000 కొట్టేసేయాలి వ్యూస్. అలా అయితే తప్ప మనం ఒక $1 నేనైతే చూడలేదు ఇలా ఎవరి అకౌంట్ లో కూడా. అయితే
1,00,000 2,00,000 వ్యూస్ ఆ లాంగ్ వీడియోకి ఉంటే తప్ప $1 మాత్రం కూడా అస్సలు కాకపోయేది. అది పెద్ద హై అమౌంట్ లెక్క అనిపించేది. కానీ ఇప్పుడు చూడండి మనకు వచ్చే వ్యూస్ బట్టి ఇక్కడ చూడండి, ఒక వీడియోకి అయితే $14 కూడా వచ్చేసినాయి. ఇంకో దానికి $1, $9, $5, $14, $2, $3, $1 ఇలా మనకైతే డాలర్స్ మీద డాలర్స్, ఇక సెన్స్లలో చాలా తక్కువ. ఇక వ్యూస్ అనేది పెరుగుతున్నాయంటే అది ఆటోమేటిక్ గా డాలర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇన్స్ట్రీమ్ యాడ్ అంటే లాంగ్ వీడియోస్ తరపున ఇయర్నింగ్స్. మరి ఆ లాంగ్ వీడియోస్ కి ఎలా వ్యూస్ వచ్చాయి అనేది కూడా క్లారిటీ మనకి కావాలి కదా. మనకి క్లారిటీ లేని ఎప్పుడు దేన్ని మనం నమ్మం కదా. కాబట్టి ఇప్పుడు నేను వీడియోస్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చి నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళి స్క్రోల్ చేస్తున్నాను. మీరు క్లియర్ గా చూసుకోండి. స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇక్కడ 14K వచ్చినాయి, 8K, 4K, 13K, 70K, 96K, 11K, 20K, 1 lakh, 17K, 19K, 9 lakhs, 9K, 3K, 26K ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతూ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ మీకు నేను చెప్పేది అర్థం కాకపోయినా కూడా ఒకవైపు ఆ వీడియోకి వచ్చిన వ్యూస్, ఇంకొక వైపు దాని ఇయర్నింగ్ ఫోటో అనేది మీరు చూసుకొని కనుక కంపేర్ చేసుకొని చూసుకున్నారంటే ఇంత ముందుకు క్రియేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయాలి అని అనుకునే వాళ్ళకు ఎంత మంచి ఇన్స్పిరేషన్ పరంగా ఫేస్బుక్ అనేది మనకి ఈ ఇయర్నింగ్స్ అయితే చాలా గ్రో చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి అయినా మీ అకౌంట్ ని ఒకవేళ మీరు బ్యాకప్ లో పెట్టేసారంటే మళ్ళీ ఓపెన్ చేసేసి మీ టాలెంట్ ని మంచిగా ఉపయోగించుకొని మనీ ఇయర్నింగ్స్ కూడా చేసుకోండి. ఒకవేళ మాకు అట్లా టాలెంట్ ఏం లేదు, కొంచెం ఇక్కడ మేము తీయడానికి వీలు లేదు, మరి ఎలాగా అంటే మీరు అదర్ కంటెంట్ తోని కూడా మీరు మోటివేషన్ చేసుకోవచ్చు. నిజమండి, అదర్ కంటెంట్ తోని మీరు మోటివేషన్ చేసుకొని ఇప్పుడున్న ఈ ఇయర్నింగ్ పెరిగినాయి కదా, దీని తరపున మనం ఎలా ఎక్కువ మనీ సంపాదించుకోవాలంటే ఏముందండి, ఒక్కసారి మన ఛానల్లో ఫేస్బుక్ మోటివేషన్ అని సెర్చ్ చేయండి, లేదంటే అదర్ కంటెంట్ మోటివేషన్ ఇన్ తెలుగు అని కొట్టండి, మన వీడియో వచ్చేస్తుంది. క్లియర్ కట్ గా ఫస్ట్ ఆ టిప్స్ అన్ని కూడా మీరు తెలుసుకున్న తర్వాత అదర్ కంటెంట్ తో కూడా మీరు మోనిటైజేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇంతకు మించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందంటే పూర్తిగా ఒక్కసారి కనుక మీరు మీ ప్రాబ్లమ్ ని బట్టి మన ఛానల్లో సెర్చ్ చేసారంటే మీకు బోల్డ్ అని సొల్యూషన్ వీడియోస్ అయితే దొరుకుతాయి.